SHOAPTV ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈనాడు మనం సతీ సహగమనం అనే దాని గురించి కొన్ని విషయాన్ని తెలియజేద్దాం. నిజానికి ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం. దాంట్లో అవునని కాదని రకరకాల వాదాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఒక గ్రంథాల మీద గ్రంథం రాయదగినంతటి విషయం అనేది ఉంది. అయితే మనం అసలు క్లుప్తంగా దాని గురించిన విషయం తెలుసుకుంటే బాగుంటుంది. ఈ సతీ సహగమనం అనేటువంటిది పూర్తిగా అది దురాచారం. అయితే ఇప్పుడు ఎక్కడా లేదు, అది ఆల్రెడీ ఎరాడికేట్ అయిపోయింది. అయితే ఇంకా ఎక్కడన్నా సరే ఏ ప్రాంతాల్లో అయినా, కొండ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఒకటి అలా ఎప్పుడైనా జరిగితే జరగవచ్చేమో అని ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఆ చేయటం అనే కాన్సెప్టే తప్పది. సతీ సహగమనం అనేటువంటిది పూర్తిగా అది ఒక దురాచారము, తప్పనమాట. అది ఎలా వ్యాపించింది అనేది మనకి అర్థం కావటం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు జరిగినప్పటికీ కూడా ఆ కాలంలో కూడా మనుషుల్లో మంచి చెడు ఉంటుంది. సృష్టి ప్రారంభం నుంచి అంతమయ్యేదాకా కూడా ఏ సమాజంలో అయినా సరే మానవుల్లో మంచి చెడు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటూనే ఉంటారు. ఆ సతీ సహగమనం అనేటువంటిది వచ్చినప్పుడు మరి ఆనాటి సమాజంలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు అన్ని నేరాలు అన్ని ఘోరాలు జరిగినాయా? కొంత ఎగ్జాగరేషన్ ఉందా? అంటే జరిగిన మాట వాస్తవం అది. అయితే మనం చెప్పుకున్నంత లెవెల్లో లేదేమో, కొంత ఎగ్జాగరేషన్ ఉందేమో అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అయితే జరిగిన మాట వాస్తవం ఎక్కువ తక్కువ కానీ అసలు దానికి పాయింట్ అర్థం కావడం లేదు. ఎందుకంటే భర్త లేనటువంటి స్త్రీని తీసుకొచ్చి చేయడం అంటే అసలు అది అర్థరహితం కదా. ఎవడు దాన్ని ఎప్పుడు ఏ సమాజంలోనూ ఒప్పుకోరు కదండి. దాన్ని ఒకవేళ ఒకళ్ళు అనుకున్నప్పటికీ ఆ సమాజంలో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, అదేమిటని చెప్తారు తప్ప ఒకళ్ళ తర్వాత ఒకడు అలా చూస్తూ అది ఇదేమన్నా గొప్ప ఆచారం సాగిపోతూ ఉండడానికి, చూస్తూ ఉండడానికి. దాన్ని ఎలా అసలు ఆనాడు ఒప్పుకున్నారు, ఎలా సాగింది అనేది ఆలోచించాల్సిన విషయంగా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ పదాన్ని గురించి మనం ఆలోచించినట్టయితే దీని గురించి చాలా విషయాలు చెప్పాలి. అన్ని విషయాలు ఒక దాంట్లో సాధ్యం కాదు, కానీ క్లుప్తంగా చెప్తానన్నమాట. దాని విస్తృతీకరణంగా మనం గ్రంథాలైనా రాసుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు అది దురాచారం ఎలా ప్రవేశించిందో తెలియదు. నిజానికి మన యొక్క సంప్రదాయాల్లో అది రావడం దురదృష్టం, రాదు కూడాను. అసలు ఆ పదానికి అర్థాన్ని మనం ఆలోచిస్తే కొంచెం హాస్యంగా ఉంటుంది, కానీ మనం ఆలోచించాలి. సతీ సహగమనము అనం అంటే అసలు ఎవరికి చెప్పినట్టు అసలు అది ఉన్నది అనుకున్నప్పుడు, జరిగినప్పుడు అసలు ఎవరిని? సతీ సహగమనం అంటే సతులకి సహగమనం అని కదా అర్థం. సతీ అనేటువంటిది ముందు వేశాం. సతీ అంటే ఎవరు, ఎవరికి వర్తిస్తుంది, ఆ పేరు ఎవరికి ఉంది అంటే పురాణ కాలాల్లో ఎప్పుడు సతీ సావిత్రికి ఉంది, సతీ సక్కుబాయికి ఉంది. ఈ కలియుగంలో కొద్ది ఏళ్ల క్రితం ఉంది, కొన్ని శతాబ్దాల క్రితం సతీ సుమతి ఉంది. అంతేగాని మిగతా వాళ్ళెవరికి సతీ అనే విశేషణం ఎక్కడ లేదే. ఇంకెవరిని కూడా సతీ చేర్చి మనం చెప్పడంలా. అయితే అది ఎవరికి విధించింది, ఎప్పుడు విధించింది, అసలు అది అర్థం లేనమాట. ఎందుకంటే ఇప్పుడు సహగమనము అంటే సతీ అంటే మనం ఆలోచించాము, సహగమనము అంటే కలిసి, సహ అంటే కలసి, ఎలాంగ్ విత్ అనమాట. కలిసి, గమనము అంటే నడచుట అని అర్థం. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్దాము అనుకుని మార్కెట్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, గుడికి వెళ్తారు, పార్క్కి వెళ్తారు, ఎక్కడికో అక్కడికి వెళ్తారు. కనుక ఆ సహగమనము, గమనము అంటే వెళ్ళుట, సహ అంటే కూడా కలిసి వెళ్ళడం, కలిసి వెళ్ళడం కదా సహగమనం అంటే ఆ పేరు. ఇక్కడ అది జరగటంలా. సహగమనం అంటే కలిసి వెళ్ళాలి అనుకునే ఇద్దరూ కూడా ఒక మాటకు వస్తారు. ముందు అనుకుంటారు మనం కలిసి వెళ్దాము, మార్కెట్కి వెళ్దాము, కూరలు తెచ్చుకుందాము, సినిమాకి వెళ్దాము, నాటకానికి వెళ్దాం, మ్యూజియంకి వెళ్దాం, సర్కస్కి, ఏదో అనుకుని వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఏదో అనుకుని వాళ్ళిద్దరూ వెళ్తారు. గమనము, సహగమనము అంటే కలిసి వెళ్ళటం కదా. ఇక్కడ ఇది జరగటం లేదు కదా సహగమనం అనేది. ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఆయన రమణమని పిలిచి
ఈవిడ రమ్మంటే ఆయన అనుకును, ఒకళ్ళు పిలిస్తే ఇంకోళ్ళు వెళ్తారు, కలిసి వెళ్తారు ఇద్దరు. అది సహగమనం అంటే. ఇక్కడ అలా జరగటంలా. ఎందుకంటే ఒక ఆయన మరణించాడు, ఇంకోటి సహగమనం అనుకున్నప్పుడు ఆ మరణించిన వ్యక్తి ఈవిడిని పిలవలేదు. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రా నాతో పాటు అని పిలవలేదు కదా. సరే, పిలవకుండా ఎలా వెళ్తుంది? పిలిస్తేగా వెళ్ళాల్సింది. ఆయన పిలిస్తే వెళ్తుంది, పిలవలేదు కదా. పిలవకుండా ఎలా వెళ్తుంది అసలు? వెళ్తే అది సహగమనం ఎట్ట అవుతుంది అసలు? అది పోనీ పిలవలేదు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదుగా పిలవటానికి. కనుక ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా ఎవరిని పిలవరు. ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలిస్తే ఫలానా అని అప్పుడు పిలుస్తారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. పైగా ఆయన చేతిలో ఉండి వెళ్ళటంలా, నేను వెళ్తున్నా అని ఆయన వెళ్ళటంలా, ఆయన చేతిలో ఉండి కూడా వెళ్ళటం లేదు కదా. అప్పుడు ఈవిడ వెళ్ళటం అనేది సహగమనం ఎలా అవుతుంది? అది ప్రశ్న. అది సహగమనం కాదు అసలు. తరువాత సతీ అది ఉన్నదా లేదా వేదాల్లో శాస్త్రాల్లోని అంటే ఇప్పుడు ఎక్కడ అది లేదు. 1-2 సందర్భాల్లో అంటే కొంతమంది అసలు లేనే లేదు అంటారు. లేనే లేదు అంటే అసలు లేనే లేకపోతే అది ఎట్లా వస్తుంది లోకంలోకి? ఏదో కొంచెమైనా ఉండాలి కదా అసలు. మన కథల్లో గమనిస్తే అక్కడ 2-3 సంఘటనలు మాత్రమే కనిపిస్తాయి. అలాంటివి మహాభారతంలో మాద్రి సహగమనం చేసిందని ఒకటి కనిపిస్తుంది. అది లేదంటానికి వీల్లేదు కదా. తర్వాత ఇప్పుడు అతి కృతయుగ కాలంలో ఒకళ్ళిద్దరు కనిపిస్తారు అంతే. అంతకుమించి అసలు ఇంకెక్కడా లేదు. ఆ 2-3 పాత్రలు తప్ప ఇంకెక్కడా లేదు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు, వాళ్ళ శరీరాలు వేరు, వాళ్ళ మానవ శరీరాలు కావు. ఈ యుగంలో మన శరీరాన్ని మట్టితో చేసిన శరీరాలు, పంచభూతాలతో చేసిన శరీరాలు. ఆ కాలంలో వాళ్ళ శరీరాలు వెలుగులతో కూడిన శరీరాలు, కాంతి శరీరాలు. వాళ్ళది అగ్ని ఏమీ చేయదు. తరువాత వాళ్ళకు అటువంటి దివ్యశక్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ చేసిన 2-3 కూడా దివ్యశక్తులు ఉన్నటువంటి వాళ్ళు. అది ఈ యుగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాదు. ధర్మశాస్త్రాలు కూడా ఏం చెప్పినాయంటే, ఈ యుగంలో ఇది, ఈ యుగంలో ఇది అని చెప్పి వచ్చినాయి. ఏ యుగంలో ఏ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని ఉంటుంది. మనం కలియుగంలో పరాశరుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఆ కృతయుగంలో చెప్పిన ధర్మాలు ఇప్పుడు పాటించలేరు, త్రేతాయుగంలో పాటించలేరు. ఒక్కొక్క యుగానికి దేశకాలానుగుణంగా ధర్మశాస్త్రాలు వ్రాయబడ్డాయి. అన్ని చోట్ల ఒకటే కాదు ధర్మం అనేటువంటిది. అది ఎప్పుడుంది, ఎప్పుడు రాశారు, అది ఏ యుగాల్లో ఉన్నది, ఏ వ్యక్తులకి రాశారు. ఆ యుగాల్లో కూడా అందరూ చేయలే, 2-3 తప్ప. వాళ్ళు ప్రత్యేకంగా దైవాంశ సంభూతులు కనుక అగ్ని ఏమీ చెయ్యదు కనుక వాళ్ళ ఆ కాన్సెప్ట్ అప్పుడు చేశారు తప్పిస్తే తర్వాత ఆ యుగాల్లో కూడా కృత త్రేతాయుగాల్లో కూడా ఎవరూ చేయలేదు. ఆ విషయాలు ద్వాపర యుగంలో కూడా ఎవరు చేయలేదు. ఎవరూ చేయనటువంటిది, శాస్త్రాల్లో లేనటువంటిది, ఈ యుగానికి చెందంది, ధర్మశాస్త్రాలు చెప్పంది, అసలు అర్థం లేనటువంటిది. అటువంటి ఆచారం ఎలా ప్రబలిందో వింతగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సహగమనం అనేటువంటిది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. వాల్మీకి రామాయణంలో దశరథుడు మరణించాడు. తర్వాత శ్రీరాముడి తల్లులు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళెవరు చేయలే. తర్వాత భారత యుద్ధం జరిగింది, కౌరవ పాండవ మహాసంగ్రామం జరిగింది, చాలా వేల మంది మరణించారు 2 పక్షాలను. వాళ్ళు ఎవరు సహగమనాలు చేయలేదు. వాళ్ళు ఎక్కడా చెయ్యలేదు మొర్రో అని చెప్తూ ఉంటే అసలు ఇది చెయ్యాలని ఎలా ఆచారం ఏర్పడుతుంది? అసలు ఆచారమే అర్థం లేనటువంటిది. అసలు చెయ్యాలని కూడా ఎక్కడ లేదు, వాళ్ళు ఎవరు చేయలేదు కదా. అది ఎలా చేస్తారు అసలు? చేయమని ఎలా అంటారు? మానవతా విరుద్ధంగా ఎప్పుడూ కూడా హింస జరుగుతూ ఏది కూడా మనం చేయకూడదు. హింస లేకుండా చేయాలి తప్ప, హింస అనేది ఉన్నది అంటే అది ధర్మం కాదండి. హింస ఉండకూడదు. అది వాళ్ళ ఐచ్ఛికం, ఆప్షనల్, వాళ్ళ ఇష్టం ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే చేయకూడదు. వాళ్ళకి ఇష్టం లేదు, లేనప్పుడు అసలు ఎట్లా చెప్తారు? వీళ్ళ ఇళ్లలో కూడా చాలా అనేక మంది స్త్రీలు ఉంటారు కదా, తల్లులు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, కూతురు ఉంటారు, కోళ్ళు, అనేక మంది ఉంటారు కదా. మరి అందరికీ అదే న్యాయం వీళ్ళు కూడా అలా చేస్తారు అసలు? కనుక అసలు ఏ రకంగా సమాజంలో వచ్చింది? మరి ఆనాటి సమాజంలో ఎంతోమంది మేధావులు ఉంటారు కదా ఇప్పట్లాగానే, వాళ్ళందరూ ఎందుకు దీన్ని ఆపలేదు అనేది ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టంగా కనిపిస్తూ ఉంటుంది. అభిమన్యుడు మరణించిన తర్వాత ఉత్తర అలాగే జీవించింది. ఇలా చాలా ఉన్నాయి ఉదాహరణలు. కౌరవులందరూ మరణిస్తే వాళ్ళ భార్యలందరూ ఉన్నారు, అంతే తప్ప ఎవ్వరూ చేయలేదండి సహగమనం అనేది.
అసలు ఎక్కడా లేనటువంటిది, ఎవరు చేయనటువంటిది, ఇవి దానికి సంబంధించింది వేదంలో ఉండే ఒకనొక మంత్రానికి అర్థాన్ని ఆ రకంగా భావించుకుని వాడు పొరపాటు పడి అటువంటిప్పుడైనా పొరపాటు పడ్డప్పుడు అడుగుతారు కదా. ఆ కాలంలో అయినా ఎవరో అప్పుడు ఉండే పండితుల్ని కనుక్కుని ఏమంటే దీని అర్థం ఇదేనా అని అడిగి చేయాలి తప్ప అసలు ఎక్కడా లేనటువంటిది, అర్థం కానటువంటిది, లేనటువంటిది అది ఆచారం దురాచారం రావటం సమాజానికి ఒక పీడ అన్నమాట. అంతకంటే ఇంకోటి ఏమీ కూడా లేదనమాట. భట్టబాణుడు అనేటువంటి మహాకవి ఉన్నాడు. సంస్కృత కవులు అంటే వాళ్ళు మామూలుగా కవిత్వం రాసేవాళ్ళు మనకి నిత్యం కనిపిస్తూ ఉంటారు. అనేక మంది కవులు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. కవి అలాంటి మామూలుగా సాధారణంగా ఉండే కవులని కాదు, వాళ్ళు మొత్తం వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా ఆకలింపు చేసుకుని వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి మహాకవులు. అందుకని మహాకవులు ఎప్పుడూ ఆదర్శం మనకి. దాంట్లో భట్టబాణుడు అనే మహాకవి ఉన్నాడు. ఆయన క్రీస్తు శకం 6వ శతాబ్దిలో కన్యాకుబ్జాన్ని రాజధానిగా చేసుకుని హర్షవర్ధనుడు అని ఒక రాజు పరిపాలించినట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాడు భట్టబాణుడు అని. ఆయన ఆ భట్టబాణుడు కాదంబరి అనే గ్రంథంలో చెప్పాడు. ఒక మహాశ్వేత అనేటువంటి స్త్రీ ఉంటుంది, గంధర్వ స్త్రీ. ఆమె భర్త ఉంటాడు, భర్త మరణిస్తాడు. అప్పుడు ఏముంటుందంటే విలపించి నేను కూడా అతనితో అనుగమించి వెళ్తాను అన్నప్పుడు ఆయన బోధ చేశాడు ఆ మహాకవి కావ్యంలో. ఏదేది అనువరణన్నామా అర్థరహితం దృశ్యంతే హి భావ జీవితా స్త్రీయ అని చెప్పాడు. అంటే ఏంటి, అసలు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళటం అనేది అసలు అర్థం లేదని చెప్పాడు ఆయన. వేదశాస్త్ర పురాణాలు చేయనటువంటి వ్యక్తి కాదంబరి అనే గ్రంథంలో చక్కగా చెప్పాడు ఈ విషయాన్ని, స్పష్టంగా చెప్పాడు అనమాట. ఆచరించకూడదు అని చెప్పి మహాకవులు చెప్పారు. వేదశాస్త్ర పురాణాలు లేదు, అహింసను మించిన ధర్మం లేదు. అటువంటిది పరమ దురాచారం అనేటువంటిది రావటం నిజంగా శోచనీయమది. దాన్ని చాలామంది ఆనాడే నిరసించారు. అది ఇప్పుడు కూడా లేదు, అసలు అర్ధరహితమైనటువంటిది అని చెప్పి నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ, దీని విషయంలో అనేకమైనటువంటి నిగూఢార్థములు ఉన్నాయి. మొత్తం మీద సారాంశం ఏంటంటే ఇది అర్ధరహితమైనటువంటిది, మనకు సంబంధించింది కాదు, ఈ కాలానికి చెందింది కాదు, చెయ్యకూడనటువంటిది. చెయ్యకూడని పని అధర్మం అవుతుంది తప్ప ధర్మం కాదు అని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.